ఇది నవ్యసాయి ప్రాజెక్ట్స్ వారి 4వ వెంచర్ అండి. 111 ఎకరాల వెంచరు. నవ్యసాయి ప్రాజెక్ట్స్ వారి ఏ వెంచర్ కి వెళ్ళినా సరే మన మెయింటెనెన్స్ అనేది ఎలాగనే ఉంటుందండి. కస్టమర్ కి ఈ వెంచర్ లో మెయింటెనెన్స్ జరుగుతుంది, ఈ వెంచర్ లో మెయింటెనెన్స్ జరగట్లేదు అనే ఆలోచన అనేది, అపోహ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. 24 గంటల్లో 24/7 ఏ వెంచర్కి వెళ్ళినా సరే నవ్యసాయి ప్రాజెక్ట్స్ వారికి సంబంధించిన ప్రతి వెంచర్ లోనూ మెయింటెనెన్స్ ఇలాగే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మొక్కను చూడండి మీరు, మొక్క పెరిగే కొద్దికి ఈ సైడ్ బ్రాంచ్ కూడా కట్ చేయడం జరుగుతుంది. అందుకే మొక్క గ్రోత్ దాని హైట్ కూడా స్ట్రైట్ గా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ 11 సెంట్లు 4,25,000, తర్వాత 22 సెంట్లు 7,95,000, అరెకరం 15 లక్షలు, ఎకరం 30 లక్షల వరకు కూడా మన దగ్గర అవకాశం ఉందండి. అంత పెట్టుబడి పెట్టుకోలేని కూడా 11 సెంట్లతో కూడా 40 లక్షల కూడా ఆదాయం పొందే అవకాశం ఉంది. 11 సెంట్లకి 50 ఎర్రచందన మొక్కలు వస్తాయి. మొక్కకు పడవలు దూరం ఉంటుందండి. ఇదేవిధంగా ఈ 50 ఎర్రచందన మొక్కల ద్వారా ఒక మొక్క నుంచి యావరేజ్గా యాక్చువల్గా ఏంటంటే 250 నుంచి 450 కేజీలు బరువు వస్తుంది. కానీ మనం ఏం చెబుతున్నామంటే ఒక మొక్క మీద యావరేజ్గా 100 కేజీలు మాత్రమే క్యాల్కులేటింగ్ చేస్తున్నాము. ఈ 100 కేజీలు ఇంటూ 50 మొక్కలు వేసుకుంటే 5 టన్నులు ప్రోడక్ట్ రా మెటీరియల్ వస్తుంది. ఈ 5 టన్నులు ఇంటూ 2015లో గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం 256 జీవో నెంబర్ ప్రకారం మీకు సి గ్రేడ్ 21 లక్షలు వేసుకున్నా సరే 1,05,00,000 ఆదాయం వస్తుంది. మేమేం చెబుతున్నామంటే ఎంత వరస్ట్ కేసు వేసుకున్నా సరే తక్కువగా కస్టమర్కి కంపెనీకి 90 లక్షల ఆదాయం వస్తుంది. ఈ 90 లక్షల్లో కస్టమర్కి 45 lakhs, అదేవిధంగా కంపెనీకి 45 lakhs వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నామండి. మీకు దీని మీద ఎటువంటి డౌట్లో ఉన్నా సరే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయగలరు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.